ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేయగలిగితే స్వరం ఎప్పుడు వినపడిందంటే అర్ధరాత్రి వేళ. ఎప్పుడు? అందరూ చెప్పండి. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. చీకటి అధికంగా ఉన్న ప్రాంతం, ఆదమర్చి నిద్రపోతున్న సమయం, స్పృహ లేకుండా పడిపోయిన సమయం. ఒకవేళ క్రైస్తవ అధ్యాయానికి థియాజికల్ గా, వేదాంత పరంగా మనం దాన్ని అన్వయించుకోవాలంటే ఆత్మీయతను మరిచి విడిచిన బ్రతుకుతున్న జీవిత దినాలు. ఇంకో అమూల్యమైన విషయం ఏంటంటే 10 మంది దీపాలు వెలిగాయి. బాధాకరమైన విషయం ఏంటంటే 5 దీపాల్లో నూనె సరిపోయేలాగా లేదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అర్ధరాత్రి కొన్ని శబ్దాలు వినబడతాయి, లేకపోతే అర్ధరాత్రి కొన్ని కేకలు వినబడతాయి. అవి దుఃఖాన్ని తెస్తాయి, ఒక్కోసారి సంతోషాన్ని తెస్తాయి, ఒక్కోసారి కలవరాన్ని తెస్తాయి, ఒక్కోసారి వేదన తీసుకొస్తాయి, ఒక్కోసారి సమస్య నుంచి విడిపిస్తాయి, ఒక్కోసారి సమస్యలోకి నెట్టివేస్తాయి. అందుకే మనకు ఫోన్లో ఉన్న వాళ్ళకి అర్ధరాత్రి ఫోన్ వస్తే వెంటనే మనకు మొదట భయం కలుగుద్ది. అర్ధరాత్రి ఫోన్ వస్తే మనకు భయము కలుగుద్ది. ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒక సందర్భంలో భయము, ఒక సందర్భంలో సంతోషం కలుగుద్ది. కానుపుకున్న వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తే సంతోషం వస్తుంది. బిడ్డ పుట్టాడు, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టిందో అని సంతోషం కలుగుద్ది. అదే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి హాస్పిటల్కి వెళ్తే అర్ధరాత్రి ఫోన్ ఇస్తే మనకి ఖచ్చితంగా భయము కలుగుద్ది. అవునా కదా? హల్లెలూయా. ఈరోజు అర్ధరాత్రి వినబడే ఒక కేకను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను నేను. జాగ్రత్తగా మీ మనస్సుని వాక్యం మీద కేంద్రీకరించండి. మనకు అర్ధరాత్రి ఏ వినపడాలో, ఏం వినపడకూడదో తెలిసి ఉండాలి. ఆ కేక విన్నప్పుడు మనం ఎలా సిద్ధపడగలగాలో కూడా మనకి తెలిసి ఉండాలి. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరికీ సుపరిచితమైన మాటలు. రాత్రి యోహాను స్మరణ సంఘాన్ని గురించి చెబుతూ ఉంటే ప్రతి సంఘం వెనుక ఆ చెప్పేసిన సంఘం వెనుక గుర్తుపెట్టుకోండి. యోహాను గత 2 శనివారాల నుంచి 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. మొదట ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడాడు. నిన్న రాత్రి స్మరణ గురించి మాట్లాడాడు. రాబోయే శనివారాల్లో మిగతా సంఘాల గురించి మాట్లాడతాడు. అంతేకాదు యోహాను ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాడు. వెబ్సైట్ అంతేనా? తెలుగు గాస్పల్ లిరిక్స్ అని కొడితే ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో ఇప్పుడు మన సాంగ్స్ కావాలంటే గూగుల్లో వెతుకుతాం కదా, అలా వెతికితే మనకు కావలసిన పాటలు మొత్తం వస్తాయి దాంట్లో. తెలుగు గాస్పల్ లిరిక్స్ అని. అంతేకాదు ఆ వెబ్సైట్లోనే బీడీ చేశాడు కదా, బీడీ కంప్లీట్ చేశాడు సిరంపూర్ యూనివర్సిటీలో. దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం పెడుతున్నాడు. ఎవరైనా ఇంగ్లీష్ వచ్చి అర్థమయ్యి అనేక విషయాలు నేర్చుకోవాలి బీడీ లెవెల్లో అనుకుంటే ఆ మెటీరియల్ చదువుకోవచ్చు. ఎవరైనా ఏదైనా సాంగ్ వెతుక్కోవాలి, పొందుకోవాలి, కింద సాంగ్ ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. దాని కింద సాంగ్కి సంబంధించిన వీడియో ఉంటుంది, దాన్ని ఎలా పాడాలి అని కూడా. అది కావాలనుకుంటే తెలుగు గాస్పల్ లిరిక్స్ అని మీరు క్రోమ్లో కొట్టినా, గూగుల్ ఎక్కడ కొట్టినా ఒక వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ లోపలికి వెళ్తే సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో మీకు ఇష్టం వచ్చినాయి సెర్చ్ చేసుకోవచ్చు. ఇదే నేను ప్రమోషన్ కోసం చెప్పట్లా. సో ప్రతి శనివారం సంఘాల గురించి మాట్లాడబడుతున్నాయి. ప్రతి శనివారం నైట్ అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను మాట్లాడుతూ ఉంటే కింద ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని రాశాడు. అంటే వినడం చాలా ప్రాముఖ్యం. ఏ టైంలో వినాలి? ఏ టైంలో ఆయన స్వరము వినబడచ్చు. కనుక ఈ సందర్భాన్ని నేను ఎక్కడే ప్రస్తావించాడా, మరెక్కడైనా ప్రస్తావించాడా అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఆ మాటను మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వాక్యం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమస్వరూపి మీకు స్తోత్రమయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అర్ధరాత్రి వేళ అనేక స్వరాలు మాకు వినబడచ్చు, అయితే ఈ స్వరం కోసం మేము ఎదురు చూస్తున్నామయ్యా. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి అనగానే ప్రభు, మేము ఎలా ఉన్నామో, మా స్థితిగతులు ఎలా ఉన్నాయో, మేము ఎదుర్కొనగలమో లేదో ఈ పూట పరీక్షించుకునే జ్ఞానాన్ని కలుగు చేయండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట నుంచండి ప్రభా. నీ బిడ్డలకి ఎలా బయలుపరచాలో సమయోచితమైన ప్రతి మాటతో మీరు వివరించండి ప్రభా. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినున్నట్లుగా మీరే హృదయంతరంగములు తెరవమని, మీరు మాతో మాట్లాడమని, మనుషుని జ్ఞానము, మనుషుని ఆలోచనలు, మనుషుని ఉద్దేశాలు కాక మీరు మాత్రమే మాతో ముచ్చటించమని నజరేయుడుకు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. సుదీర్ఘంగా మాట్లాడాలని ఆశపడ్డాను, క్లుప్తం చేద్దాం అని ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్యలో దేవుడు ఎలా నడిపిస్తే అలాగ మనము సాగి వెళ్ళుదుముగాక, ఆమేన్. అయితే యేసుప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినాలలో పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాలి. వాళ్ళకి పరలోక రాజ్యం గురించి శిష్యులకు సున్నంగా చెప్పాలనుకున్నాడు. అయితే వాళ్ళ ట్రెడిషన్లోకి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెబితే వాళ్ళు మర్చిపోరు. అందుకే ఆయన సందర్భాన్ని బట్టి విత్తువాని ఉపమానము, సందర్భాన్ని బట్టి పెండ్లి కుమార్తె ఉపమానము, సందర్భాన్ని బట్టి తప్పిపోయిన కుమారుడు ఉపమానము, సందర్భాన్ని బట్టి తప్పిపోయిన గొర్రెలు, సందర్భాన్ని బట్టి ఒక ఉపమానం చెప్పేవాడు. లాజరు ధనవంతుడి విషయం కావచ్చు. అంటే అక్కడున్న కాంగ్రిగేషను ఏ విషయాల్లో కూడా వెళ్ళి మాట్లాడితే సందర్భాన్ని బట్టి ఉపమానాలు చెప్పేవాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే సందర్భాన్ని ఒకటి తెస్తే వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది అని. యేసుప్రభువు వారు పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెబుతాను వినండి అని పిలిచి 10 మంది కన్యకులు వచ్చారు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది, మనకు ఒక పద్ధతి ఉంది. పెండ్లి కూతురుని తీసుకొని కనుక వస్తే ఊరి వెలుపల్లో మనకైతే ఆ లైట్ హౌస్ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత సమ్మిడి అంటే అర్థమవుతుందిగా, ఊరు మొత్తం తిరిగి దండోరా సాటింపు వేస్తాడు. పెళ్లి కూతురు వచ్చారు హో అని అడిగితే పెళ్లి కూతురు చూడాలి అనుకునే వాళ్ళు, పెళ్లి కూతురు ఎలా ఉందో చూద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళి చూడతారు. ఇది మన ట్రెడిషన్. ఆ రోజుల్లో యూదులకు కూడా ఒక ట్రెడిషన్ ఉంది. పెండ్లి కుమార్తె రావడం కాదు, పెండ్లి కుమార్తెను తన దాన్ని చేసుకోవడానికి పెండ్లి కుమారుడే వచ్చేవాడు. ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి కన్యకలను సిద్ధపరిచి వారికి దివిటీలు ఇచ్చి ఆ దివిటీల కాంతంలో పెండ్లి కుమారుని తీసుకొని రావటము వాళ్ళ సాంప్రదాయము, ఆనవాయితీ. అయితే ఆ దినాలలో ఆ రోజుల్లో యేసయ్య వాళ్ళకి ఏం చెబుతున్నాడంటే పెండ్లి కుమారుని ఎదుర్కొని పోయిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అందులో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి గల వాళ్ళు. ఆయన దేవుడు కనుక ముందుగానే చెప్పేశాడు ఎవరికి బుద్ధి ఉంది ఎవరికి బుద్ధి లేదండి. మనకెప్పుడు తెలిసింది? ఈ కేక వినబడితే కానీ తెలియదు మనకి. అంతేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఈ 10 మంది వెళ్ళారు. ఎవరు? ఈ 10 మంది వెళ్ళారు. అక్కడ యేసయ్య ఉపయోగించిన పద్ధతి ఏంటంటే అర్ధరాత్రి వేళ అన్నాడు. ఈ 10 మంది వెళ్ళారు, స్వరం వినబడింది, లేచారు. 5 లోపల ఉన్నారు, 5 బయట ఉన్నారు. మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవారు అన్నారు. ఇది ముగిసిపోయింది. ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేయగలిగితే స్వరం ఎప్పుడు వినబడిందంటే అర్ధరాత్రి వేళ. ఎప్పుడు? అందరూ చెప్పండి. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. చీకటి అధికంగా ఉన్న ప్రాంతం, ఆదమర్చి నిద్రపోతున్న సమయం, స్పృహ లేకుండా పడిపోయిన సమయం. ఒకవేళ క్రైస్తవ అధ్యాయానికి థియాజికల్గా వేదాంతపరంగా మనం దాన్ని అన్వయించుకోవాలంటే ఆత్మీయతను మరిచి విడిచిన బ్రతుకుతున్న జీవిత దినాలు. యేసు వస్తాడు అని ఎదురు చూసి అలసిపోయిన ఆత్మీయ స్థితి, యేసు కొరకు నిరీక్షించి వస్తాడులే అని ఆదమరిచిన సందర్భాలు. దేవుని వాక్యం చెబుతుంది క్రీస్తు రాకడ తథ్యం. అది ఆలస్యం కాదు, నిర్ణయ కాలంలో వస్తుంది. అది నీకు తెలియదు కనుక అంతం వరకు మెలకుగా ఉండాలి. సమస్య ఏంటంటే 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. ఆశ్చర్యం ఏంటంటే 10 మంది లేచారు. ఇంకో అమూల్యమైన విషయం ఏంటంటే 10 మంది దీపాలు వెలిగాయి. బాధాకరమైన విషయం ఏంటంటే 5 దీపాల్లో నూనె సరిపోయేలాగా లేదు. అర్ధరాత్రి వేళ ఒక కేక వినపడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది?
దీనికి ముందు అధ్యాయంలో 24వ అధ్యాయము 44వ వాక్యం చదవండి ఒకసారి. 24:44. మీరు అనుకొనని ఘడియలో, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకటి అర్ధరాత్రి వేళ వినబడిన కేక, అది ఎలా ఉంటుందంటే అనుకోని గడియ, ఊహించని గడియ, నువ్వు ఆలోచించలేవు దాని గురించి. ఇప్పుడు వస్తుందేమో, ఈరోజు పిలుస్తాడేమో, ఈరోజు దేవుడు వస్తాడేమో, ఈరోజు మాట్లాడతాడేమో, ఈరోజు స్వరం వినబడిద్దేమో, ఈరోజు మధ్యాకాశానికి వస్తాడేమో అని నువ్వు ఊహించని గడియ. 2, వాళ్ళకి వినపడింది ఏంటంటే ఇదిగో పెండ్లి కుమారుడు అని స్వరం వినపడింది. ఎవరు వస్తున్నారు? పెండ్లి కుమారుడు. ఎవరి కోసం వెళ్ళారు వీళ్ళు? పెండ్లి కుమారుడు కోసం. ఆయన ఏం చేశాడంటే ఆలస్యం చేశాడు. నిజానికి ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ లేవు, ఫోనులు లేవు. ఆ రోజుల్లో ఉన్న ఒకటే ఏంటంటే పలాని సమయానికల్లా పెళ్ళోళ్ళు వచ్చేస్తారు, పలాని టైంకల్లా పెళ్ళోళ్ళు అక్కడికి రావాలి అని కనుక వీళ్ళు డ్యూటీలు తీసుకొని వెళ్ళారు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట. పెండ్లి కుమారుడు ఎదురు చూశారు, పాపం చూశారు 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 చూశారు, టైం అయిపోతుంది చూశారు. అందరికి నిద్ర వచ్చేసింది, అందరు నిద్ర పోయారు. మధ్యరాత్రి వేళ ఒక కేక వినబడింది. ఏమని? పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి రండి. వాళ్ళ కేక పెండ్లి కుమారుడు అనే మాట వినబడింది. వాళ్ళకి ఏమనబడింది? పెండ్లి కుమారుడు. వీళ్ళు ఎదురు చూసింది ఎవరి కోసం? పెండ్లి కుమారుడు కోసం. వెరీ గుడ్. పాత నిబంధన మనం చదువుచున్నప్పుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతుంటాడు, నేను నీ భర్తను అని అభివర్ణించాడు. నేను నీ భర్తను అని అభివర్ణించాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, సంఘము వధువు, నేను వరుణ్ణి అని అభివర్ణించాడు. ఎఫెసీ పత్రిక తీయండి ఒకసారి. ఎఫెసీ 5:25. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను మరి ఏదైనాను పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవాలని వాక్యముతో ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. వరుడు చేసిన త్యాగం ఇది. ఇప్పుడు సంఘము వధువు ఎవరి కొరకు ఎదురు చూడాలి? వరుడు కోసమా కాదా? హల్లెలూయా హల్లెలూయా. నాకెందుకు అందరిని లేపి నిలబెడితే బాగుండు అనిపిస్తుంది. హల్లెలూయా. మెలకుగా ఉండండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండమన్నాడు ఆయన. ఎడ్వర్డ్ అన్న మాటలు ఒక మెసేజ్లో ఇంటి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా శోధన వచ్చిందా ఆయన వస్తేనంట, నీ శోధన పోతానికి నేను ప్రార్థన చేస్తారా అంటే ఎస్ఐ అని చెప్పాడు, నీవు శోధనలో ప్రవేశించుకున్నట్లు నీవు మెలకుగా ప్రార్థన చేయమన్నాడు. అంతేనా? నువ్వు ప్రార్థన చేస్తే ఆడు నిద్రపోతాడు. జాగ్రత్త, సమయం దగ్గర పడింది. ఏదో ఒక అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుని స్వరం వినబోతున్నావు. వినపడలేదని చెప్పలేవు, తప్పించుకోలేవు, అందరికి వినపడుతుంది. అది సార్వత్రికమైన పిలుపుగా వినపడుతుంది అందరికీ. ఈరోజు వినపడుతున్న దేవుని వార్త. కఠినమైన పరిస్థితుల మధ్య నువ్వు వెళుతున్నావు. పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసే నీవు, పెండ్లి కుమారు కొరకు ఎదురు చూస్తున్న నీవు, నీ దివిటిని వెలిగించుకున్న నీవు, సిద్ధపడుతున్న నీవు, స్వరము కోసం వేచిన నీవు, పెండ్లి కుమారుని కోసం సిద్ధపడి వెళ్ళిన నీవు, ఆయన స్వరం వినపడినప్పుడు, లేచినప్పుడు, రెడీ అయినప్పుడు, సిద్ధపడి దివిటిని వెలిగించినప్పుడు ఆయన ఎదుర్కొనబోవడానికి సత్తా లేకపోతే ఎలా? అందుకే ఈ పూట మరొక మారు సంఘాన్ని తట్టి లేపాలని ఆశపడుతున్నా నేను. ఒకరోజు అర్ధరాత్రి వేళ నువ్వు స్వరం వినబోతున్నావు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుని స్వరం వినబోతున్నావు. పెండ్లి కుమారుని ఎదుర్కొనటం రండి అని ఒక బోరమోగబోతుంది మన కోసం. ఆ క్షణము కోసం, ఆ గడియ కోసం ప్రతి క్షణము సిద్ధపడి అంత ప్రాముఖ్యమో తెలుసా? మా చిన్నప్పుడు ఇంటిలో దీపాలు ఉండేవి. ఏ దీపాలు? సీసాలు తెలుసా? అవి తెచ్చుకొని వాడికి ఒక బొక్కేసి నూలు కూడా చింపి దానికి ఒత్తి పెట్టి దాంట్లో కిరోసిన్ పోసేవాళ్ళు. అప్పుడు స్టోర్లో కిరోసిన్ ఇచ్చేవాళ్ళు. కిరోసిన్ పోస్తే ఇల్లాలు ఏం చేసేదో తెలుసా? సాయంత్రం అవి పొద్దుగూకు వేళకు రాకముందే ఆ దీపాన్ని బయటికి తెచ్చి ఒత్తి సరిపోద్దా పైకి లేపాలా, ఒత్తి సరిపోద్దా పైకి లేపాలా, కిరోసిన్ సరిపోద్దా ఇంకా పొయ్యాలా. ఒకవేళ పిల్లలు తినేటయ్యానా ఆగిపోద్దేమో, నిద్రపోయేలోపు ఆగిపోద్దేమో, ఈ కిరోసిన్ సరిపోద్దా లేదా. ఒకవేళ తెలియకపోతే పెద్దోళ్ళ దగ్గర తీసుకెళ్తారే, ఇంకొంచెం పోయి దాంట్లో, లేకపోతే రే సరిపోద్దులే అని చెప్పేవాళ్ళు. అది సిద్ధపాటుకు చూచిన ఈ 10 మంది కన్యకుల్లో 5గురు అది కనపడలే. 5గురు అది కనపడలే. స్వరం వినబడిందా? వినబడింది. లేచారా? లేచారు. సిద్ధపడ్డారా? సిద్ధపడ్డారు. దివ్యలు వెలిగాయా?
వెలిగాయి. కానీ ఎదుర్కొనబోయి అతన్ని తీసుకొని వచ్చి ఆ పిండ్లి విందులో ప్రవేశించేంత వరకు ఇవి వెలగవు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ సమయంలో అరువు దొరకదు. ఏం దొరకదు? అయ్యా నేను సిద్ధపాటుకలేను, దేవుడు రాకుండా వచ్చేసింది, నా కోసం ప్రార్థన చెయ్య, కుదరదు. అయ్యా ఇక్కడి నుంచి ఉపవాసం ఉంటానయ్యా, కుదరదు. స్వరం వినబడగానే వెంటనే జరిగిపోతాయి. ఆశ్చర్యం ఏంటంటే, స్వరం లేపింది, స్వరం సిద్ధపరిచింది, స్వరం తీసుకొని వెళ్ళింది, స్వరం తలుపులు మూసేసింది. ఏం మూసేసింది? తర్వాత తలుపులు తట్టారు. ప్రయోజనం ఉందా? అక్రమము చేయు వారులారా నా యొద్దండి మీరు పోండి. మీరెవరో నాకు తెలియదు మీరెవరు అన్నాడు. అంతే. అయ్యా నీకోసం ఏమొచ్చాము, ఇప్పుడు దాకా వచ్చాము, నీకోసం ఏమన్నామయ్యా అంటే ఏంది? స్వరం ఎవరిది? అది వినబడిన స్వరం ఎవరిది? హల్లెలూయా. అది దేవుని స్వరం, దేవుని నిర్ణయ క్షణం. అది సంఘానికి పిలుపు. అంతేకాదు ప్రతి వ్యక్తికి వ్యక్తిగత హెచ్చరిక అదే. ఎందుకంటే 10 మందికి వినబడింది. దివిటీల్లో నూనె సరిపోయిన మటుకు నింపుకున్న వారికి వినబడింది, సరిపోయిన మాటకు నింపుకొనక సిద్ధపడలేక పెండ్లి విందులో ప్రవేశించలేని వారికి కూడా వినపడింది. అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి యేసు ఆనాడు ఇచ్చిన హెచ్చరిక, జాగ్రత్త పడమని. ఈరోజు మన సంఘానికి అదే హెచ్చరిక. వాళ్ళకి వినపడిన మాట ఏంటంటే ఎదుర్కొనరండి అని. ఏంటి ఎదుర్కొన అంటే? వినబడితే సరిపోదు, కేవలం నమ్మేస్తే సరిపోదు. చాలామంది అంటారు. మొన్న ఆ మధ్య పోయిన ఆదివారం క్రిస్మస్కో జనవరి 1కి ఒక ఆయన బోటు తడపడానికి ప్రార్థన చేయాలి రమ్మని పిలిస్తే అక్కడ దాకెళ్ళి బండి ఆపుకొని ఉన్నాను. ఈలోపు ఒక ఆయన వచ్చాడు, బంధువే, రేయ్ అన్నాడు. ఆయనకి అర్థమైన భాషలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు, తెలిసిన భాషలో. నేను కూడా సేమ్ టు యూ అని చెప్పా. దేవుడి తర్వాత నాకు ఎవడైనా తాగేస్తున్నాడు. మళ్ళీ ఆయన అనుకోంది నేను పడుకోను, మీకన్నా ముందే తెలుసు నాకు. ఆయన ఇన్ని చెప్పాడు, ఇన్ని చెప్పి ఆఖరిలో ఏమన్నా తెలుసా? ప్రభు వస్తాడురా. ఎవరు? వారే ప్రభు వస్తాడంట. ఇంకెందుకు లేని గమ్ముండా మన వాళ్ళు అయితే ప్రభు వస్తాడు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత హెచ్చరిక. స్వరము దేవునిది, రక్షణ వ్యక్తిగతమైనది, రాకడ ఖచ్చితమైన బైబిల్ ఒక్క నుంచి చెబుతుంది. చివరి గడియ వరకు నువ్వు నమ్మటమే కాదు, వినడమే కాదు, ఎదుర్కొనగలిగిన శక్తి కలిగిన వాడిగా బ్రతకాలి. నువ్వు చివరి గడియ వరకు బ్రతుకుతున్నావా? నేను వెలిగించబడితే గొప్ప కాదు. నేను వెలిగించబడ్డాను, వెలుగుగా ఉన్నాను. నా వెలుగులోనికి కొందరు వచ్చారు. నా వెలుగు, నా దివిటి గమ్యాన్ని చేరుకోలేనంత దూరం ఉండదు. కాబట్టి గమ్యాన్ని చేరుకోవడానికి నేను వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగిపోయిందనుకో, నేను ఒక్కనే నష్టపోతానా? నన్ను వెంబడి వచ్చిన వారు కూడా నష్టపోతారా? నా దీపం వెలుగుతుందని వెళ్తురుందిరా అని అందరూ వచ్చేసారు. కానీ నాకు దీపం ఏంటంటే ఆయన చేరుకున్నంత నూనె దాంట్లో లేదు, మధ్యలో కారు చీకట్లో ఆగిపోయింది. ఇప్పుడు నా వెంబడి వచ్చిన వారు చీకట్లో ఉంటారా, వెలుగులో ఉంటారా? అంటే నడిపిస్తున్న వ్యక్తులు దేవుని దగ్గరకు నడిపించాలనుకుంటున్న వ్యక్తులు మొదట సిద్ధపడటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. వాక్యము బోధించే వారికి ఎంతో, వినేవారికి కూడా అంతే. వినేవారికి మట్టుకే కాదు, మొదట బోధించే వారికి వాక్యము 2 అంచెల వాడగలిగిన ఖడ్గం. అదేం చేస్తుంది? చెబుతున్న వాడిని చీల్చుకుంటే వినేవాడిలోకి వస్తుంది. చెబుతున్న వాడికి ఏం ఎక్స్క్యూజ్ లేదు. చెప్పేవాడు ఎంతో, వినేవాడు అంతే. దేవుని సన్నిధిలో రేపు క్రీస్తు న్యాయపీఠం మీద నుంచున్నప్పుడు నా దివిటి ఎంతవరకు వెలిగింది, సిద్ధులలో నూనె ఉందా, సిద్ధపాటు ఉందా, స్వరాన్ని వినగలిగిన ఆయనతో రాగలిగిన, ఆయనలో చేర్చగలిగిన, చూస్తాడు కానీ అబ్బా 8 సంవత్సరాలు పరిచయం చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఇవేవి చూడడు. అలా అనుకుంటే యేసు దగ్గరికి వచ్చి నేను నామం పెట్టి అద్భుతాలు చేసాం, ఆశ్చర్యాలు చేసాం, ఇది చేసాం. అక్రమం చేయవారులారా మీరు ఎవరు నాకు తెలియదు అనేసాడు. వెరీ సింపుల్ స్టేట్మెంట్. బాధ ఏంటంటే అక్కడ ఒక్కడు కూడా నీ నామము పేరట సువార్త చేసాం అని చెప్పాల. దెయ్యాలు వెలగొట్టేమన్నారు, చచ్చిపోయిన వారు లేపేమన్నారు, నీ కొరకు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసి అలా చెప్పారు. కానీ స్వార్థ చేసామని ఒక్క స్వరము పిగల్లా. మరి మన సిద్ధపడి అలాంటిదో కేక లోకంతో ఉన్న బంధాన్ని వల్లి విడదీయేసింది. క్రీస్తు అక్కడ సృష్టిని మనకి మధ్య ఎడబాటు. మనం జాగ్రత్తగా చూస్తే ఈ కేక దాని యొక్క మూలం ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆ కేక వినబడింది అని కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే హీబ్రూలో ఒక అద్భుతమైన మాట ఉపయోగించబడింది దానికి. అదేంటంటే ఆ కేక దగ్గర బలమైన అరుపు, ప్రజలను నిద్రలేపే శబ్దం, లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో వేసే కేక. ఇది మృదువైన పిలుపు కాదు,
ఇది చరిత్రను కదిలించే ఒక శబ్దము అని అర్థాన్ని వచ్చి ఒక భావాన్ని ఉపయోగించాడు యేసుప్రభువారు. ఇది మృదువైన మాట కాదు, ఇది చరిత్రను కదిలించే ఒక శబ్దం. అదే దానికోసమే మనం వేచి చూస్తున్నాం. సంఘం కార్యక్రమాలు, సంఘం చేసిన ప్రకటనలు, లేకపోతే సువార్త కూడికలు, లేకపోతే మీడియాలో వచ్చినవి ఏమీ కాదు అవి. 1 తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయం 16వ వాక్యం ఇప్పుడు చదవండి. 1 తెస్సలోనిక 4:16. ఆర్భాటముతోను హల్లెలూయా, ఆర్భాటము ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ఈ కేక నిద్ర లేపే కేక. ఏమి లేపే కేక? మేము ఎక్కడ నిద్రపోతున్నాం అంటారా? ఆత్మీయంగా మనం ఎప్పుడో మత్తులమైపోయాం. కన్నికలు నిద్ర లేచి ఆ కేక వాళ్ళ మత్తును విడిపించగానే లేచి వాళ్ళు ఏం చేశారంటే, నిద్ర లేచాక ఆ కేక వ్యక్తిని పరీక్షించింది. ఇలా అట్లాంటి వాళ్ళు అని పరీక్షలో 5 పాస్ అయ్యారు, 5 ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారికి ఏం చేసిందంటే తలుపులు మూసేసింది. కేక చేసిన పని అంటే తలుపులు మూసేసింది. ఈ కేక కొన్న స్వభావం ఏంటంటే ఇది న్యాయబద్ధమైంది. యేసుప్రభు 2వ రాకడ గురించి చెబుతున్నా. యేసుప్రభు 2వ రాకడలో తన వధువు కొరకు రావటమే కాదు, యేసుప్రభు న్యాయకర్తకి రావటమే కాదు, యేసుప్రభు కన్యకతో తనకున్న సంబంధాన్ని దృఢపరుచుకొని తనతో తీసుకువెళ్ళడానికి వస్తున్నాడనే సందేశాన్ని వెల్లడి చేసిన కేక. ఈరోజు మనకి వినబడితే, ఈ పూట మనకి వినబడితే, ఈ రాత్రి మనకి వినబడితే ఆ న్యాయబద్ధమైన కేక కోసం లేచి నిలబడి మీరు అనొచ్చు, అయ్యో మాకు ఇలాంటి కేకలేమి వినబడలేదే అనొచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వాక్యం చదవండి. చాలామంది గ్రంథకర్తలు ఎలా అభివర్ణించారంటే, పర్వతం మీద మోషకి వినబడిన కేక ఎట్టిదో ఈ కేక అట్టిది. ఎరుకో గోడల చుట్టూ ఇశ్రాయేలు తిరిగి ప్రదర్శిస్తూ వేసిన కేక ఎట్టిదో ఈ కేక అట్టిది. లాజరు సమాధి యొద్ద దేవుడు నిలబడినప్పుడు వేసిన కేక ఎట్టిదో ఈ కేక అట్టిది. తన వారు తనతో పాటు వస్తారు అని రాశారు. ఈ కేకలో ఉన్న శక్తి అదే. ఈ కేక ఏం చేయగలదంటే, ఈ కేక వినబడుద్ది. ఈ కేక నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎవరు నాకు ఈ కేక వినబడలేదు అనలేరు. ఎందుకంటే ఇది సార్వత్రికమైన కేక. ఈరోజు సువార్తల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా, వాక్యము ద్వారా, మన జీవితంలో ఎదురవుతున్న కొన్ని సంక్షోభాల ద్వారా దేవుడు తన స్వరాన్ని, తన పిలుపుని, తన సందేశాన్ని, ఏం జరగబోతుందో వాటిని వెల్లడి చేస్తూనే ఉన్నాడు. సమస్య ఏంటంటే వాటిని విని కూడా వినుమట్టు వారు మట్టుకే ఉన్నాం, గ్రహింపలేని స్థితిలో ఉన్నామంటే బుద్ధి లేని కన్నికల జాబితాలో మనం ఉన్నామని అర్థం. ఈ కేక నీకు వినబడితే, ఈ కేక నిన్ను సిద్ధపరచడానికి నీకు వినబడితే, దివిటి వెలిగించగలిగిన నూనె నీలో ఉండాలి అని దేవుని వాక్యం అంటుంది. తిరస్కరించలేని, ఆలస్యం చేయని, మార్పు చెయ్యలేని అని రాశాడు ఒక దైవజనుడు. మార్పు చేయలేకపోతే తెలుసా? కేక వినపడింది, ఇప్పుడు నూనెలో కొద్దిగా ఉంది, ఇలా కాదు ఇంకోలాగా చేసుకుందాం. మార్పు చేయడం అంటే, మా దగ్గర నూనె తక్కువ ఉంది, కరెక్టే. మీ 5 దగ్గర ఉందిగా, మీ 5 దీపాలు వెలుగుతాయిగా. కొంత దూరం మీ వెలుగులో నడుస్తాం, కొంత దూరం మీ వెలుగులో వెనక్కి వస్తాం, ఆయన ఎదుర్కొని తీసుకొచ్చేటప్పుడు మా డ్యూటీలో వెలిగించుకుంటాం అని మార్పు చెయ్యలేని కేక అదే. పంచుకోలేని కేక. ఒకరిలో ఉన్న ఒకరి ఆత్మీయత మరొకరిని తట్టి లేపి సిద్ధపరచలేని కేక. అంత సమయం ఇవ్వని కేక అదే. అందుకే యేసుప్రభువు చెప్పాడు, ఆయన ఏ క్షణాన వచ్చుట, యజమానుడు ఏ క్షణాన వచ్చుతాడో, ఆయన వచ్చిన క్షణాన ఏ దాసుడు మెలుకోకుండా ఆయన చూస్తాడో వాడే నమ్మకమైన వాడు. తట్టి ఎదుటి వారిని లేపలేని కేక. వ్యక్తిగతమైన జీవితాన్ని సిద్ధపరిచే కేక. వధువు సంఘంలో వ్యక్తిగతంగా నన్ను చేర్చే కేక. మరొకరిని లేపి పురుగొలిపి సిద్ధపట్టు చేసేంత సమయం ఇవ్వని కేక అది. ఆ కేక వినపడగానే క్షణపాటులో, రెప్పపాటులో ఆయన ఎదుర్కొనగలిగిన సిద్ధపాటు నాలో ఉంటే తప్ప ఆ కేక వల్ల నాకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఈరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము అర్ధరాత్రి ఒక రోజు మనకు కేక వినబడిపోతుంది. అర్ధరాత్రి అంటే నిద్రపోయేటప్పుడు కాకపోవచ్చు, మన ఆత్మీయత దిగజారిపోతున్న క్షణం కావచ్చు. అర్ధరాత్రి అంటే మనం అందరం నిద్రలో ఉన్నప్పుడు కాదు. ఒకవేళ మనస్పర్ధాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, కుటుంబ సమస్యలతోనో, రకరకాల బాధలతోనో మనస్సు నొచ్చుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉండిపోయి ఉన్న క్షణాలు, సందర్భాలు కావచ్చు. ఆ సమయమున దేవుని కేక మనకు వినబడితే ఎదుర్కొనగలమా? మన వాళ్ళు మీటింగ్స్కి పాట పాడారు. ఏం పాటలు? వీళ్ళు పాడిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాటలు 2 పాటలు. 1 ఎదుర్కొందము మనం యేసును, 2 నిర్దోషమైనది నిష్కలంకమైన. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఆ 2 పాటలు ఖచ్చితంగా వింటూ ఉంటాను. చాలా అర్థాన్ని ఇచ్చే పాట. అందులో ఒక వచనం ఉంటుంది, దూతగణములు జీవగంధము తెరిచెదరు, నా పేరు అందుండును
ఎంత అద్భుతమైన మాట. ఈరోజు మనం ఏం చెప్పగలగాలంటే, దూతగణములో జీవ గ్రంథాన్ని తెరిస్తే నా పేరు దాంట్లో కనపడాలి, నా పేరు దాంట్లో కనపడాలి. ఈ 7 సంఘాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ సందర్భంలో అంటారు, జీవ గ్రంథంలోంచి మీ పేరు నేను తుడిపివేయను అంటాడు. మోషే కూడా వీరందరిని చంపేస్తావా, జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిపోయి వారిని బ్రతకని వారిని తీసుకెళ్ళంటే దేవుడు ఏమన్నాడు, నేను ఎవరి పేరు ఉండనిచ్చేదనో ఎవరి పేరు తుడిపాలో నాకు తెలుసు అన్నాడు. ఆ పాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యాన్ని, నా ఆత్మను తట్టలేపేది ఏంటంటే, దూతగణములో జీవ గ్రంథము చేతురు నా పేరు అందుండును. నీ పేరు ఉంటుందా? నీ పేరు దాంట్లో ఉంటుందా? జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందని ఒక నిర్ధారణ నీ హృదయం, నీ మనస్సు, నీ మనస్సాక్షి నీకు చెప్పగలుగుతుందా? ఈ కేక వినగానే నీ ప్రతిస్పందన ఏంటి? ఆ రోజు యేసుప్రభుని చాలా సామాన్యంగా తీసుకొని వెళ్ళిపోయారు. అలా ఎంత జరిగినా, ఇన్ని జరుగుతున్నా, ఎంత తెలిసినా మనం కూడా సాధారణంగా ఏదో ఒక మెసేజ్ లాగో, ఒక మాటలాగో, ఒక ఉపమానంలాగో, ఏది అర్థం లేని దానిలాగో తీసుకుంటే ఆత్మీయతను కోల్పోతాం. ఒకరోజు నాకు ఒక కేక వినబడిపోతుంది. ఆ కేక విన్న మరుక్షణం రెప్పపాటిలో ఇహలోక బంధాలన్నీ మరిచి, ఎవరు నన్ను సృజించారో, ఎవరు నన్ను నిర్మించారో, ఎవరు భూమి మీద నన్ను ఏర్పాటు చేసుకున్నారో, ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు, గత వారం మాట్లాడుతున్నాడు. భూమి మీదంట నేను చెయ్యదగ్గ పని ముగిసినప్పుడు, నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది ముగిసిపోయినప్పుడు వయసుతో సంబంధం లేకుండా తీసుకెళ్ళిపోతాడు. శామ్యూల్ మోరీస్ చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఒక ఆయన స్వార్థ చేద్దాం అని ప్రయాణం చేస్తూ చేస్తూ ఓడలో చచ్చిపోయాడు. దేవుడు నీ జీవితంలో ఏది చేద్దాం అనుకున్నాడో అది చేసిన కాలం అయిపోతే తీసుకొని వెళ్తాడండి. మనకు ఒక టైం ఉంది, ఆ టైం పీరియడ్లోపు అది చేసి ముగించాలి. మనల్ని తీసుకువెళ్ళినప్పుడు జీవగ్రంథం తెరవగానే మన పేరు అందులో కనబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన పేరు జీవగ్రంథంలో కనబడునుగాక. రాత్రి ఒక అద్భుతమైన మాట నా హృదయాన్ని తట్టింది. వాళ్ళంట చెట్టు, ఏం పేరు నాన్న చెట్టు పేరు? లారెల్. లారెల్ అనే చెట్టు నుంచి తీసిన తీగలు, పువ్వులు, ఆకులతో కిరీటాన్ని చేసి విజేతలకి ఒలింపిక్స్ 5 సంవత్సరాలు కష్టపడి ఆ పరుగు పందెంలోనో, ఆటల్లోనో, పోరాడి యుద్ధంలోనో గెలిచిన వాళ్ళకి దాన్ని ఇచ్చేవాళ్ళంట. ఆ పోరాటంలో గెలిచిన వాళ్ళకి 1 గంట ఎండపడితే దాని మీద పడిపోదా. అందుకే పౌలు చాలా చక్కగా రాస్తాడు, వాడబారని కిరీటం మన కొరకైనా దాచాడని. వాడిపోయే కిరీటం కోసం 5 సంవత్సరాల నుంచి కసరత్తు చేసేవాళ్ళంట. మరి వాడబారని నిత్యము నిలిచే కిరీటం కోసం మన ఇన్నిళ్ళు కసరత్తు చేయాలి. అందులో ఒక అద్భుతమైన మాట రాత్రి నన్ను బలపరిచిన మాట ఏంటంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత ప్రైజులు ఉంటాయా? ప్రైజులు ఉండవు. అయితే ఆ పోటీల్లో పాల్గొనేవాడంట అందరికన్నా 100వ నెంబర్లో ఉన్న వాళ్ళు ముందు వచ్చేసారని ఆగడంట, పరిగెత్తుతూనే. అది క్రైస్తవంలో ఉంటే ఎంత బాగుండో. నాకన్నా గొప్ప పరిచయం చేసిన వాళ్ళు ముందున్నా, నాకన్నా వేల ఆత్మలు రక్షించిన వాళ్ళు ముందున్నా, నా పరుగు ఆపకుండా పరిగెత్తి గమ్యం చేరాలి అనే ఆశ ఎంత గొప్ప విషయమో కదా. అట్టి ఆశతోనే మనం భూమి మీద బ్రతుకుతాం కాక. మధ్య ఆకాశంలో నా కొరకు ఆయన వచ్చి వెదురుకొనరా అని పిలిచినప్పుడు క్షణపాటల లోక బంధాలను మరిచి నేను దేవుని ఎదుర్కొందునుగాక. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఒక్క విషయం మనసులో ఉంచుకోండి. అనుకొనని గడియలో స్వరం వినబడిపోతుంది కనుక ప్రతి గడియ అనుకొనదగినదే అని బ్రతకండి. ప్రతి గడియ, ఈ గడియలో యేసయ్య వస్తాడు, ఈ గడియలో యేసయ్య వస్తాడు. అలా అనుకోవాలంటే మాకు ఎవరు ఉండాలి? ఎవరు రోల్ మోడల్ అంటే యోసేపుని పెట్టుకోండి. వస్త్రపు చెంగు పొట్టుకోగానే పొతిఫర్ భార్య ఏమన్నాడు? ఆయన నా దేవుని కన్నుల ఎదుట అన్నాడు. ఈ గడియ దేవుడును చూస్తున్న గడియ అన్నాడు, నమ్మాడు అన్నాడు. సో ఈ గడియ నా దేవుడును చూస్తున్న గడియ అని బ్రతికితే ఆయన ఏ గడియలో తన స్వరాన్ని వినిపించినా రెప్పపాటులు ఆయన మనము చేరుకుంటాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు. ఈ నిరీక్షణ మనల్ని బలమైన ఆత్మీయతలోకి నడిపిస్తుంది. ఈ నిరీక్షణ కలిగిన వారమై భూమి మీద మనం ఈ భక్తి చేస్తాం. వరుని ఎదుర్కొంటున్నప్పుడు పరిశుద్ధత, మారు మనస్సు, అంతర్గత మార్పు. ఏ మార్పు? అంతర్గత మార్పు, వ్యక్తిగత సిద్ధపాటు. ఇవి లేక వాళ్ళు విరవబడ్డారు. ఇవి కలిగి మనము బ్రతుకుదుము కాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించుకున్నట్లయితే ప్రార్థనలు ఏకీభవిద్దాం.